సో మచ్ సార్. క్విక్గా Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం సార్. మీడియా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. కెన్ వి మూర్తి గారు. చిరంజీవి గారు ఇక్కడ అనవసరంగా మాట్లాడి ఎంతసేపు నేను చిరంజీవి గారు. సారీ శర్మ గారు చెప్పండి. శర్మ గారు కాదు, మూర్తి గారు అండి. చెప్పండి ఎవరు చెప్పండి ప్లీజ్. మా స్టూడెంట్ డేస్లో మీరు గ్యాంగ్ లీడర్ ఫంక్షన్ చూసాము, ఇప్పుడు గాడ్ ఫాదర్ ఫంక్షన్ చూసాము. సో అదే అభిమాన జనం, అదే సందోహం మాకే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే అంటే ఓకే మరొకసారి అడగరా నన్ను ప్లీజ్. గ్యాంగ్ లీడర్ సభ చూసాము, ఇప్పుడు గాడ్ ఫాదర్ సభ చూసాము. ఆ అభిమానం అది అలాగే ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా అలాగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంటుంది చూసినప్పుడల్లా? సార్ ఇదే డౌటు నాకు 9 ఏళ్ళు విరామం తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్గా చేసినప్పుడు 150 సినిమా అప్పుడు ఉండిందండి. మీరు ఏదైతే ఏంటి అంతకాలం ఇది అప్పుడు ఉంది, మళ్ళీ ఇప్పుడు అది అలాగే ఉంటుందా అనే అనుమానం నాకు లేకపోలేదు. కానీ వెళ్ళిన తర్వాత ఒకరోజు మన బెజవాడ దగ్గర ఫంక్షన్ చేసిన తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆఫ్ 150 ఫిలిం, ఆ వచ్చినటువంటి ఆ ఉధృతం కానివ్వండి, ఆ ప్రకాశం బ్యారేజ్ అంతా బ్లాక్ అయిపోయిందని పోలీసులు పడే ఆ టెన్షన్ కానీ ఇవన్నీ చూస్తుంటే లోపల ఒక సాడిస్టిక్ ప్లెజర్, వా ఇది కదా అని. అంటే అది నా గొప్పతనం కంటే కూడాను వాళ్ళ మనసుల్లో ఏర్పరచుకున్న ప్రేమ సినిమా కాదండి, వ్యక్తిగతంగా పెంచుకున్నారు. ఒక వ్యక్తిని వాళ్ళు ఇష్టపడితే ఎలా ఉంటుందో అది చూపించారు. అది సినిమా ద్వారా ప్రారంభమైనటువంటి ప్రేమ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా నన్ను చూసుకుంటున్నారు. కాబట్టి అది సినిమాకు సంబంధం లేకుండా సినిమేతర బంధంగా అది తర్జుమా అయింది. కాబట్టి ఆనాటికి ఈనాటికి అది ఇంటాక్ట్, చెక్కు చెదరలేదు. చిరంజీవి గారు సార్, మీరు మీ కెరీర్లో అంటే ఇప్పుడు సీనియర్ రైటర్ సత్యానంద్ గారు చెప్పిన, యంగ్స్టర్స్ సత్యదేవ్ లాంటి వాళ్ళు చెప్పిన, ఇట్స్ ఎ గ్రేట్ కెరీర్ స్పాండ్ ఓవర్ అట్లీస్ట్ 4 decades. మీరు చూడని రికార్డులు లేవు, మీరు చూడని హిట్స్ లేవు, మీరు టేకప్ చేయని ఛాలెంజెస్ లేవు మీ కెరీర్లో. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి విపరీతమైన బజ్ ఉన్నది ఫ్యాన్స్లో కానీ పబ్లిక్లో కానీ. ఈ సినిమాని మీరు చేయడంలో మీరు ఎటువంటి ఛాలెంజ్ని ఫేస్ చేశారు, లేకపోతే ఎట్లాగ మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకుని ఈ క్యారెక్టర్కి? ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ చేసింది చాలామంది చూశారు. మిమ్మల్ని మీరు ఏ విధంగా అడాప్ట్ చేసుకుని ఈ క్యారెక్టర్ని చేశారు? వాట్ ఈస్ దట్ ఛాలెంజ్ దట్ యూ హ్యావ్ టేకెన్ అప్ ఇన్ దిస్ ఫిల్మ్ సార్? అంటే ప్రతి సినిమా అనండి, ప్రతి కథకి ఒక సోల్ ఉంటుంది, దాంతో మనం కనెక్ట్ అవ్వగలగాలి. పైన ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, పైన ఉన్నటువంటి ఆకర్షణలకు కానివ్వండి, సాంగ్స్ అవనివ్వండి, ఫైట్స్ అవనివ్వండి, ఎమోషన్ సీన్స్ అవనండి, కామెడీ సీన్స్ అవనండి, వీటికి కనెక్ట్ అవ్వకూడదు. కోర్ ఒకటి ఉంటుంది, దాన్ని కనుక నిశ్చితంగా చూడగలిగితే, దాంతో కనెక్ట్ అవ్వగలిగితే కనుక ఎస్ ఈ సినిమా భవిష్యత్తు ఏంటో మనం దాదాపుగా చెప్పచ్చు. సో దాన్ని బట్టి క్యారెక్టర్స్ అన్నది అవతల వాళ్ళు చేసింది చూసి ఎగ్జాక్ట్లీ అలాగే మనం చేయాలన్న ప్రయత్నం నేను చేయను. ఆ సినిమాని మర్చిపోతాను కూడా. ఆ కోర్ని తీసుకుని డైరెక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ వీళ్ళందరి ఒక దీంతో సహకారంతో దీన్ని మనం కొత్తగా ఫిలింగా నేను భావిస్తాను. నేను అండ్ కొత్తగా నా క్యారెక్టరైజేషన్, నేను ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ నేను ఏర్పరచుకుంటాను. ఆ రకంగా ఇది కొత్త కనబడడం ప్రయత్నం చేస్తుంటాను. చిరంజీవి గారు, ఈ ఫ్యాన్ బాయ్స్తో పనిచేయడం మీకు ఎలాంటి టఫ్ ఇచ్చింది? ఎందుకంటే సల్మాన్ ఖాన్ నేను మెగాస్టార్ కోసం చేసేస్తాను, సత్యదేవ్ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ బాయ్, మోహన్ రాజా ఈజ్ ఆల్సో ఎ బిగ్ ఫ్యాన్ బాయ్, మీకు డైలాగ్స్ రాసిన లక్ష్మీ భూపాల్ బిగ్ ఫ్యాన్ బాయ్. సో ఇంతమంది బిగ్ ఫ్యాన్ బాయ్స్తో పనిచేసేటప్పుడు మీరు ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు? ఆ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తాను, ఇది నా అదృష్టంగా భావిస్తాను నేను. అండ్ ఎప్పుడో ఒక పెద్ద యాక్టర్, సీనియర్ యాక్టర్ నాకు ఒక మాట చెప్పాడు. ఆయన మన తోటి పనిచేసే టెక్నీషియన్స్ మన అభిమానులు అయితే మనకు కళ్ళు మూసుకుని ఆ సినిమా చేసేయచ్చు, అది సూపర్ హిట్ అయిపోతుందని. అలాంటిది
నాకు ఆ సలహా, ఆ ఇచ్చిన సలహా గుర్తుకొచ్చింది. ఇంతమంది ప్లాన్ చేసింది అనుకుని అటు సత్యదేవ్ తోటి, అటు మోహన్ రాజాతోటో, లక్ష్మీ భూపాల్తో, వీళ్ళతో చేయాలని ప్లాన్ చేయాల, అలా కుదిరింది ఈ సినిమాకి. అదే మొదటి సక్సెస్గా నేను ఫీల్ అవుతున్నాను. అది నా అదృష్టం. అది ఎందుకంటే నా గురించి నాకు తెలియడం కంటే నా గురించి నాకంటే వాళ్ళకి ఎక్కువ బాగా తెలుసు స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేయాలన్నది. అది నేను అడ్వాంటేజ్గా ఫీల్ అవుతున్నాను. చిరంజీవి గారు మీరు సినిమాల్లో రాజకీయాల్లో అందరి వాడిగానే ఉంటూ వస్తున్నారు. అలాంటి నా అదే అక్కడ అన్ని చోట్ల కూడా అక్కడ ఎందుకు అందరి వాడు అక్కడ ఎందుకు ఉంటామండి, ఇక్కడ ఉంటాం కానివ్వండి. బట్ మీ సినిమాలో పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ చేస్తూ రకరకాల పవర్ఫుల్ డైలాగులు పెట్టడం వల్ల సార్ ఇందులో ఎలా రియాక్షన్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఈ సినిమా ఒరిజినల్ మాతృగా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజెంట్ కాంటెంపరీ పొలిటీషియన్స్ని వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సెటైర్లు వేయాలన్న ఆలోచన ఏమీ లేదు. ఆ సినిమాలో అది ఉంది, అది బాగా ఉంది. దాన్ని కొంచెం మన తెలుగుదనం వచ్చేలాగా ఎలా రాయాలి అని రాయించుకున్నాడు. ఇవి కొన్నేమో వాళ్ళ లక్ష్మీ భూపాల్ డైరెక్టర్ వీళ్ళందరూ అనుకుని వీళ్ళు అంటే బాగుంటున్నారు. వీళ్ళిద్దరు కూడా పొలిటికల్ నుంచి ఉన్నవాళ్ళు కానీ సెటైర్ వేయాలన్నటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు కాదండి. వాళ్ళు సహజ సిద్ధంగా స్టోరీని బట్టి అది జనరేట్ అయిన డైలాగులే తప్ప అది ఎవరికైనా సరే భుజాలు తడుగుకుంటే నేనేం చేయలేను. చిరంజీవి గారు రాంబాబు అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను మధ్యాహ్నం మీ వంశీశేఖరాలను అడిగాం, ఏంటి చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది, ఇంత మీడియా ఇంటరాక్షన్ జరగలేదు. ఆయన మొన్న ఫస్ట్ రోజు పొద్దున్నేమో హైదరాబాద్లో కనిపించారు, మధ్యాహ్నం ముంబైలో, మళ్ళీ సాయంత్రం హైదరాబాద్. ఫుల్ బిజీగా ఉన్నారు. అంటే లేదు డెఫినెట్గా పెడతా ఉన్నారు. నైట్ 9కి SMS చూడగానే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు చూసిన సంగతి చూస్తే కూడా ఇప్పుడు ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్ మీద బాగా సెటైర్ జరిగింది. మీరు చూసే ఉంటారు ఆ డైలాగ్ మీద. ప్లస్ మీ చుట్టూ కూడా పొలిటికల్ సినారీ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు, మీరు ఎంపీగా పోటీ చేస్తారని నడిచింది. మొన్న టికెట్ల రేట్ల విషయంలో మీరు ఏపీ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మీరు వైసీపీలో జాయిన్ అయిపోయారు, ఎంపీగా అయిపోతున్నారని చెప్పారు. మొన్న బేవర్లో మోడీ వచ్చిన రోజు అల్లూరు సీతారామరాజు గారు వెంటనే బీజేపీకి వెళ్ళిపోతున్నారన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కలిశారు. చిరంజీవి గారు వారసురాలుగా ఉపాసన గారిని పెడతారు మల్కాజ్గిరి ఎంపీగా అని అన్ని రకాలుగా రాస్తున్నారు. మీరు ఏమన్నా మళ్ళీ పాలిటిక్స్ వైపు వెళ్ళే ఉన్నారు, మా దగ్గరే మెగాస్టార్గా ఉండదలుచుకున్నారు. ఈ మాటలు అన్నవాడు ఎవరో కనుక వాళ్ళు కనుక ఈ గ్రేట్ క్రియేటర్స్ అండి. వాళ్ళు కనుక ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి నాకు కథలు అందివ్వగలిగితే కనుక అద్భుతమైన కథలు వస్తాయి నాకు. ప్లీజ్ చిరంజీవి గారు, మీ 150 సినిమాల్లో మీరు ఎన్నో పవర్ఫుల్ రోల్స్ చేశారు, వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇందులో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి? ఈ లూసిఫర్ సినిమాని మీరు ఇష్టపడి చేయటానికి కారణం ఆ కింగ్ మేకర్ రోల్ అనుకోవచ్చా? అది సినిమా చూస్తే అర్థమవుతుందండి, నేను ఇప్పుడేమి చెప్పలేను దాని గురించి. కానీ నన్ను ఈ సినిమా వెరీ రేర్ ఫీట్ అంటే ఏదైనా ఉంటే కనుక పొలిటికల్ డ్రామా సినిమాలు ఉంటాయి, లేదా ఫ్యామిలీ సెంటిమెంటల్ సినిమాలు ఉంటాయి. కానీ ఇందులో ప్రత్యేకత ఫ్యామిలీ డ్రామా అండ్ పొలిటికల్ డ్రామా రెండు ఎంటాంగిల్ అయ్యి మిళితమైపోయి మిశ్రమంగా కనబడుతుంది. ఇట్స్ వెరీ రేర్ ఫీట్. ఇది రెండు విడివిడిగా కనపడదు, రెండు ఒకటే కనబడుతుంది. అది నాకు బాగా నచ్చిన అంశం అండి. అందుకని ఏది డ్రైగా ఉండదు, ప్రతిదీ ఎమోషనల్గా ఉంటుంది. ఒక డ్రామా పొలిటికల్ డ్రామా సీన్ వస్తే కనుక ఎక్కడో హై వస్తుంది మనకి, అడ్రినల్ రష్ లాగా. అండ్ ఎమోషన్ వచ్చినప్పుడు ఆర్ద్రత వస్తుంది. ఆ రకంగా ప్రతి సీను అది అంత బాగా కన్సీవ్ చేసి దాన్ని పగడ్బందీగా చేశారు. అలా చేయడానికి రైటర్స్ సత్యానంద గారు కానీ, తను కానీ, మా ఇన్పుట్స్ కానీ, ఇతర అందరూ కలిసి చేశారు. అందుకుని ఈ సినిమా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వైల్ డూయింగ్. సార్ చిరంజీవి గారు సార్, తెలుగు సినిమా ఇండియన్ సినిమాగా మారిపోయింది. సౌత్ సినిమాలని కూడా ఇప్పుడు అందరూ మొత్తం ఈక్వల్గా ఇండియన్ సినిమాగానే చూస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్లు కూడా, హీరోలు హీరోయిన్లు అందరూ కూడా తెలుగు సినిమా వైపు సౌత్లో మెయిన్ ప్రధానంగా తెలుగులో చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. అట్లాగే మొన్న అంతకుముందు మీరు అమితాబ్ బచ్చన్ గారు మీరు అడిగినా కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ కానీ, రేపు ఆమిర్ ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగులో చేయడం ఎక్కువ ఇష్టపడుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మొన్న బాంబేలో ప్రెస్ మీట్ జరిగినప్పుడు మీరు ఎవరో అన్నారు, చిరంజీవి ఒక SMS ఇవ్వగానే, లేదా రామ్ చరణ్ ఒక SMS ఇవ్వగానే మీరు వెంటనే ఒప్పేసుకున్నారు, నువ్వు ఇంత బిజీ కదా, అదే అట్లాగా మాట్లాడితే
వాళ్ళు నార్త్కి వచ్చేస్తున్నారు, మరి నేను సౌత్కి వెళ్ళొద్దా? అందుకు ఇది నాకు హాస్యనట్టు చాలా చమత్కారంగా మాట్లాడాడు. బట్ ఆ చమత్కారం వెనకాల సత్యం ఉంది. దే వాంట్ టు పెనిట్రేట్ హియర్, వాళ్ళకి రావాలి. అందుకనే వాళ్ళ ప్రయత్నంతో మన ప్రయత్నంతో హద్దులు చెరిగిపోయి ఇది రీజనల్ సినిమాలు, హిందీ సినిమాలను కాదు, టోటల్గా ఇండియాలో ఏ మూల ఏ భాషతో సినిమా నిర్మించినా సరే అది ఇండియన్ సినిమా ఈ రోజున గ్లోబల్గా అది ప్రొజెక్ట్ అవుతుంది. దాన్ని మనందరం గర్వించాలి. సార్, మీకు అత్యంత ఆప్తులు, మీకు బాగా ఇష్టమైన వ్యక్తి నాగార్జున గారు. సో ఆయన మీరు ఎంతో మంచి స్నేహం ఉంది, మీకు బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ ఉంది, ఎంతో రిలేషన్. అయితే ఫస్ట్ టైం మీ ఇద్దరు కలిసి ఒకే రోజు రిలీజ్ అవ్వటం మీ సినిమాలు ఇంతవరకు జరగలేదు నాకు తెలిసి, ఒకేసారి రావటం అనేది దాని గురించి చాలా మంచిది. ఇద్దరం ఓ పండగకి కలిసి భోజనానికి వెళ్తానికి ఫీల్ అవుతాం మేము. రేపు పొద్దున ఆడియన్స్ మంచి భోజనం పెడతారు, అది ఆస్వాదిస్తాము, ఇద్దరం ఆనందిస్తాము, ఇద్దరు కడుపారా తింటాము. చిరంజీవి గారు ఇందాక రాంబాబు గారు అడిగిన క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ మీరు ఏదో చెప్పారు కదా సార్. మీ ఇమేజ్ పరంగా ఇప్పుడు సత్యదేవ్ క్యారెక్టర్ మ్యాచ్ చేయటానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అంటే మీకు ఉన్న ఇమేజ్ పరంగా మీ ఇంత లేత ప్రతినాయకుడిని తీసుకోవడానికి కారణం ఏంటి? సత్యదేవ్ అనేది ఒక ప్రతినాయకుడి పాత్రకి అంటే మీ ఇమేజ్ పరంగా మీకు ఇప్పుడు వరకు ఉన్న మెగాస్టార్ ఇమేజ్ పరంగా ఎంతవరకు బ్యాలెన్స్ చేశాడని మీరు అనుకుంటున్నారు? సత్యదేవ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని సినిమాలు నేను చూశాను ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఈ మధ్యకాలంలో పాండమిక్లో చూసాను. ఎవరు ఇంత యాక్టర్ ఇంత బాగా చేస్తున్నాడో ఆయన ఎవరో తెలియదు నాకు. అండ్ రాగల 24 గంటల్లో సినిమా, బ్లఫ్ మాస్టర్, ఇంకో సినిమా చూశాను. చూసిన తర్వాత నేను మన తెలుగువాడు అనుకోలేదు. నేను కన్నడ యాక్టర్ ఏమో వాయిస్ కూడా గంభీరంగా ఉండేసరికి డబ్బింగ్ వాయిస్ తోటి బాగున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. అతన్ని ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకో 2-3 సినిమా చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అవ్వకుండా ఇంటికి పిలిపించుకున్నాను. పిలిపించిన తర్వాత తెలిసింది తెలుగువాడు అని చెప్పేసి, ఆ తర్వాత తెలిసింది మాటల్లో ఫ్యాన్ బాయ్ అని. సో హ్యాపీ. అయితే దానికేనో మీరు అడిగిన క్వశ్చన్ సంబంధం లేదనుకోండి, బట్ ఆ ఇంప్రెషన్ తోటి ఈ క్యారెక్టర్ అనుకుంటుండగా మన వాళ్ళు ఇతర భాషల నుంచి తీసుకొద్దామా, వాళ్ళని చేద్దామా, వీళ్ళని తెద్దామా అని చెప్పేసి తర్జన భర్జన పడుతుంటే ఎందుకు ఇక్కడ లోకల్గా మన వాళ్ళు అద్భుతమైన టాలెంట్ పీపుల్ ఉన్నారు, నేను ఫస్ట్ ప్రయత్నం చేస్తాను అని. ఎవరు అంటే సత్యదేవ్ అని అన్నాను. డైరెక్ట్గా తెలుసా బాగుంటుంది అన్నారు. అని తర్వాత కొంచెం మళ్ళీ గ్యాప్ రావడంతో మళ్ళీ కొంచెం నేను వద్దు సత్యదేవే ఉండాలంటంతో ఆయనకు నాకు మార్కులు వేసేసారు. ఇద్దరు కలిపి సత్యదేవికి ఫిక్స్ అయ్యాం. అయిన తర్వాత తీసుకొచ్చి సత్యదేవి కథ చెప్తుంటే ఇందాక ఆయన చెప్పింది కదండి, మొహం అలా చూస్తున్నాడు. నాకేంటంటే ఒక హీరోగా చేస్తున్నాను, నన్ను మళ్ళీ విలన్ చేయమంటాడా, ఇది ఎంతవరకు ధర్మం, ఇది ఆయనకి ఎలా నో చెప్పాలని ఆలోచిస్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా హీరోగా వేసే రోజులు నా చేత కొన్ని విలన్ పాత్రలు వేయించారు. అప్పుడు నేను కొంచెం మదన పడ్డాను. అలాగే ఫీల్ అవుతాడేమో. కానీ ఇది ఎంత యాంటగనిస్ట్ క్యారెక్టర్ అయినా సరే, ఎంత ప్రతి నాయకుడు అయినా సరే, ఇది డెఫినెట్గా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. ఇది చేస్తే బాగుంటుంది, తనకేం నష్టం ఉండదు, తన కెరీర్కి బాగుంటుంది అంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేసి, నీకు ఇష్టం లేకపోతే మాత్రం మానేసే, కావంటే చూడంటే ఇందాక అన్నట్టుగా తల పట్టుకొని నేనేంటి ఇక్కడేంటట్టు తను ఇచ్చేసాడు. సో తన ఇది అలాగా ఈ సినిమాలో చెప్పాలంటే ఆఫ్ ది కెమెరా మామూలుగా ఇలాగే కూర్చుంటాడు చేతులు కట్టుకొని. ఆ తర్వాత ఒకసారి కెమెరా ఆన్ అయిన తర్వాత విజృంభిస్తున్నాడండి. సో చాలా దుర్మార్గమైన యాక్టర్ అయినా చాలా అసలు అంటే గ్రేట్, వండర్ఫుల్. నేను చెప్తున్నాను, నేను ఆ రోజు కూడా చెప్పాను, నేను అనంతపురంలో ఫైనెస్ట్ యాక్టర్ మన తెలుగు యాక్టర్ కాదు, ఇండియన్ యాక్టర్గా ఆయన పేరు సంపాదించుకుంటాడు. చిరంజీవి గారు రాంబాబు గారు ఇచ్చిన క్వశ్చన్కి ఎక్స్టెన్షన్, మీరు గతంలో నాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఇంట్లో ఒక పార్టీ ఉండగా ఇంకొక పార్టీకి నా మద్దతు ఎలా ఉంటుంది, జనసేనగా నా మద్దతు అని చెప్పారు మీరు. అది కోవిడ్ టైంలో చేసిన ఇంటర్వ్యూ. సో ఇప్పటికీ స్టిల్ అదే మాట మీద ఉన్నట్టు అనుకోరా? ఇంట్లో ఒక పార్టీ ఉన్నప్పుడు వేరే దానికి నా మద్దతు ఎలా ఉంటుంది, తమ్ముడు పార్టీకే నా మద్దతు అని ఆ వేళ నాతోటి ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు అన్నారు. కోవిడ్ టైంలో వేరే పార్టీకి మద్దతు అనే అంత స్ట్రాంగ్ మాట నేను మాట్లాడేదండి. ఇంట్లో ఒక పార్టీ ఉంది కదా దానికే నా మద్దతు. ఇంట్లో పార్టీ అని కూడా నేను అనండి. నా రికార్డు తీసుకుందాం, ఇద్దరం చూసుకుందాం. ఒకవేళ అది టాపిక్ ఎలా వచ్చిందో నాకు గుర్తు రావట్లేదు. నేను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి సైలెంట్గా ఉండటమే ఇప్పుడు ఇది మా తమ్ముడికి అది హెల్ప్ అవుతుందేమో అని అన్నానా ఏమో తెలియదు నాకు. కాబట్టి
నా మద్దతు నా తమ్ముడికి అన్న స్ట్రాంగ్గా మాత్రం నేను చేయలేదండి. మేబీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఏమో తెలియదు. వాడు నా తమ్ముడు తనకు ఒక నా తమ్ముడికి తన నిబద్ధత, తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవ్వలేదండి. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి. వాళ్ళు ఏ పక్షాన ఉంటారు, ఎటు ఉంటారు, ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష. దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. అండ్ నేను ఒక పక్కన తను ఒక పక్కన ఉండటం కంటే నేను విత్డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవటమే. తను ఎమర్జ్ అవుతాడు, ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు. ఏమో ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. చిరంజీవి గారు సార్, ఇది మలయాళం నుంచి రీమేక్ చేశారు, కానీ ఇప్పుడు మలయాళంలో మళ్ళీ కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కదా. సో అంటే చేంజెస్ అక్కడికి ఏ విధంగా ఉంటుంది సార్? నాకు నిజంగా తెలియదండి. మలయాళం చేస్తారు ఇది? నో లేదండి, మలయాళం లేదు, చేయట్లేదు. ఎవరో ఒక ఫ్యాన్స్ దాన్ని మలయాళం వాల్ పోస్ట్ వేసినప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యి మా వాళ్ళని అడిగితే చేయట్లేదని అన్నారండి. ఇది మలయాళంలో రిలీజ్ అవ్వట్లేదండి. సూన్ 1 or 2 weeks లేట్గా తమిళ్లో అవుతుంది. అండ్ సైమల్టేనియస్గా హిందీను తెలుగు అవుతుందండి. సురేష్ మాట్లాడుతున్నాడు. సార్, మన తెలుగు సినిమా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని బాగా ఆర్జించింది. అంత తెలుగు సబ్జెక్టులే మనం ఇప్పుడు అంటే ఖ్యాతిని ఆర్జించడం కూడా తెలుగు సబ్జెక్టులే. మన తెలుగు సబ్జెక్టులని తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేసాం. ఇటువంటి సమయంలో మీరు రీమేక్ చేయాలని ఎందుకు అనుకున్నారు? మన తెలుగు సబ్జెక్టు చేయొచ్చు కదా. నాకు అర్థం కాదు ఏంటంటే రీమేక్ అనేసరికి ఎందుకు అంత తక్కువ భావం. రీమేక్ అన్నది ఎందుకంటారు? రీమేక్ అనేది ఒరిజినల్ సబ్జెక్ట్ అంటే రీమేక్ చేయటమే ఛాలెంజ్. ఒక కంపారిటివ్ స్టడీలో మనం నిలబడగలమా లేదా అనేది ఎప్పుడు ఛాలెంజింగ్గా ఉంటుంది. నేను చేసే అన్ని రీమేకుల్లోనూ ఒరిజినల్ మాతృ కంటే కూడాను ఎప్పుడు నా రీమేక్లే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చినవి, హైలీ అప్రిషియేటెడ్. అండ్ నా క్యారెక్టర్ కూడా నాకు పేరు తీసుకొచ్చినవి. కంపారిజన్ వస్తుంది కదా సార్, ఇప్పుడు రీమేక్ చేయడం వల్ల కంపారిజన్. నా కాన్ఫిడెన్స్ అంటే కంపేర్ చేసినా సరే నేను నిలబడగలనటానికి నా హిస్టరీ చెప్తుంది. అదే రాదండి. అనంతపూర్ ఫంక్షన్లో అభిమానులే నాకు గాడ్ ఫాదర్ అన్నారు. అలాగే ఇప్పుడు బయట అంతా ట్రెండింగ్ అంతా రాజకీయ పరంగా కళ్యాణ్ బాబుకి చిరంజీవి గారు గాడ్ ఫాదర్ ప్రజలు ఎక్కువ మంది అంటున్నారు, ప్రేక్షకులు అంటున్నారు. దాని గురించి అది నాకు నేనుగా అవును సురేష్ కరెక్టే, మా తమ్ముడికి నేను అని అంటే అసలు అసహ్యంగా ఉంటుంది. అది తమ్ముడు చెప్తే అందంగా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాడు. అని చెప్పింది నా తండ్రి తర్వాత తండ్రి అన్నమాట. అంటే నా బిడ్డ, నా తమ్ముడు కంటే నా బిడ్డ నేను భావిస్తాను. సార్, ఈ సినిమా ప్రోమో చూస్తే అక్కడ రీమేక్ లాగా అనిపించట్లేదు, స్ట్రైట్ ఫిల్మ్ లాగే ఉంది. బట్ మీరు షూటింగ్ చేసినప్పుడు ఇది రీమేక్ లాగా అప్రోచ్ అయ్యారా, ఒక స్ట్రైట్ ఫిల్మ్ అనుకుని చేస్తారా? అండ్ అదే చెప్పబోతున్నాను. ఇందాక అడిగిన దానికి నేను ఇది ఒక రీమేక్ అనుకోనండి. ఎప్పుడైతే కోర్ దొరికిందో దాన్ని కనెక్ట్ అయ్యానో వెంటనే దీన్ని ఒరిజినల్ సబ్జెక్ట్గానే ఫీల్ అవుతాను. నాకేది గతంలో ఈ సీన్లు ఏం చేశారే చూపించండి ఐప్యాడ్లో అని ఎప్పుడు అడిగిన దాఖలాలు లేవు. నేనే కాదు, ఎవ్వరు అడగలేదు. దీని కొత్త సబ్జెక్ట్ అనుకుని అందరం చేసాము. కాబట్టి ఇది కొత్తగా ఆవిష్కరించబడింది, కొత్తగా ఉంటుంది సినిమాలో. అదే సార్ చిరంజీవి గారు సార్ నమస్తే సార్ చిరంజీవి గారు నమస్తే సార్. ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు, కానీ రాజకీయాలు మీ నుంచి దూరంగా లేదు. అంటే ఈ గాడ్ ఫాదర్ సబ్జెక్ట్ అనుకోకుండా ఆ సబ్జెక్ట్ మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిందా? యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు కానీ పాలిటిక్స్లో ఉన్నప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఈ క్యారెక్టరైజేషన్ కానీ గాడ్ ఫాదర్ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది సార్? ఈ గాడ్ ఫాదర్ సంబంధించి అది స్క్రిప్ట్ కోరుకున్న విధంగానే మేము మాట్లాడేవం తప్ప మేము అనుకున్న విధంగా మాకు అనుగుణంగా మాత్రం మేము మాట్లాడలేదు. ఇది సత్యం సార్. క్యారెక్టర్ మేరకు మాట్లాడాం, దాని పరిధి మేరకు మాట్లాడాం. సార్ డైరెక్టర్ గారు అండి చిరంజీవి గారు, గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మార్లన్ బ్రాండో చేసిన సినిమా, దాని ఇంపాక్ట్ అనేది టోటల్ వరల్డ్ సినిమా మీద ఉంది. మీరు అలాంటి ఒక టైటిల్ పెట్టుకొని ఈ సినిమా చేస్తున్నారు. ఒక పోస్టర్లో కూడా మీరు కొంచెం మార్లన్ బ్రాండో ఇదిలో కనిపించారు సార్. మీరు ఇలా ఉన్నారు కదా చూసినప్పుడు. సో ఆ సినిమా
ఇంపాక్ట్ ఏమన్నా మీ మీద ఉందా? ఎప్పుడన్నా అలాంటివి చేయాలని అనుకున్నారా? అంత సాహసం చేయలేనండి. గ్రేట్ లెజెండరీ మా సినిమా వాళ్ళకే డెమి గాడ్ లాంటి మెలిన్ బ్రాండో, ఆయన సినిమా చూసి ఆనందించాం చిన్నప్పుడు ఎప్పుడో. ఆ తర్వాత మళ్ళీ నాకు గుర్తుండి ఈ మధ్యకాలంలో ఇప్పుడు నేను చూడలేదు. అండ్ అలాంటిది ఆయన షేడ్స్ ఉండేలాగా ఆయనలా ప్రయత్నాలు మాత్రం అసలు చేయలేదు. నాకు గుర్తుకోలేదు. చిరంజీవి స్టైల్ అది. రాధా అండి, నేను రాధాని మాట్లాడుతాను. 19 years ఈ లూసిఫర్ సినిమా భీమవరంలో చూసామని చాలామంది అక్కడున్న అభిమానులు అందరూ ఇలాంటి సినిమా చిరంజీవి గారు చేయాలి, ఆ పంచె కట్టుకుని ఆ మలయాళంలో ఆయన చేసింది మన చిరంజీవి గారు చేస్తే భలే ఉంటుంది అని మేమందరం అనుకున్నాం. మా కోరిక మీకు ఎలా తెలిసిందో కానీ ఆ కోరిక తీర్చేశారు. ముందుగా కంగ్రాచులేషన్స్ అని. సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడతారని మీరు సల్మాన్ ఖాన్ తెచ్చారు ఈ సినిమాకి? అంటే నా ఇమేజ్కి నాకు ఒక కింగ్కి ఒక నైట్ లాగా, ఒక దళపతి లాగా, ఒక సైన్యాధ్యక్షుడిలాగా ఉండాలి అంటే దానికి ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి ఉంటే వచ్చే నిండుదనం అంతా ఇంత కాదు. అది వచ్చినప్పుడు ఫస్ట్ రాజాకి మాకు బిగ్ పీపుల్ ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు మా ఫ్యామిలీకి మాకు అతి సన్నిహితంగా ఎవరున్నారనే ఆలోచన వచ్చినప్పుడు నాకు సల్మాన్ ఖాన్ తోచాడు. అది ఆయన ఉంటే ఎలా ఉంటుందని. మరీ సో హిందీ వాళ్ళు ఎందుకు అనుకున్నారు అంటంలో అతను నార్త్ మనిషి, బాంబే బేస్డ్ అన్నట్లుగా అనిపించి మరింత అప్రోప్రియేట్గా ఉంటుంది అంటూ ఆయన అడిగిన దాని మీదట నేను ప్రయత్నం చేశాను. సల్మాన్ ఈజ్ సో గ్రేట్, ఆయన వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అండ్ దానికి నేను ఎన్నోసార్లు తన కృతజ్ఞత మొన్న కూడా ముంబై వెళ్ళినప్పుడు నేను చెప్పుకున్నాను. సచ్ ఏ గ్రేట్. చిరంజీవి గారు ఇందాక ఎన్వి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉంటే ఒకటి బ్రేక్ చేస్తారంటే నేను బ్రేక్ చేస్తా అన్నారు. అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారా, రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారా? ఆ బ్రేక్ ఏంటి కనీసం? ఆ బ్రేక్ నేను చేద్దాం అనుకున్నా, ఒక డైరెక్టర్ చేశాడు పూరి అని. సార్ చిరంజీవి గారు, అంటే ఇందాక మీరు నా తమ్ముడు అని చెప్పారు. అలాగే ఈ సినిమాలోని మీ పార్టీ పేరు జేజేపీ, అలాగే 2 పిడికిళ్ళు దానికి గుర్తుంటుంది. జనసేన జేఎస్పీ, అలాగే 1 పిడికిల్ దాని గుర్తు. సో ఈ 2 పిడికిళ్ళు ఈ జేజేపీకి ఏమైనా సంబంధం ఉందా? అబ్సల్యూట్లీ నాకు ఏ సంబంధం లేదు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ వాడు కూర్చుని చేసింది. వాళ్ళిద్దరు కూడా మన ప్రాంతం వాళ్ళు కాదు, ఇక్కడ పాలిటిక్స్ అసలు తెలియని వాళ్ళు. కాబట్టి అదేదైనా మీరు రిలవెంట్గా ఉంది అని అనుకుంటే అది యాదృచ్ఛికం తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లంచ్ చేయాలన్న ఆకలి కంటే చిరంజీవి గారిని అడగాలి, మాట్లాడాలన్న ఆకలి ఎక్కువ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. అండ్ ఎస్, స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ టు ద హోల్ టీమ్. ఎస్, వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. రేపు విజయదశమి నాడు థియేటర్స్లో మనం గాడ్ ఫాదర్ని చూసి ఎంజాయ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వన్స్ అగైన్.